పిల్లలైతే అలాగా సరదాగా బయటికి వెళ్ళి గోబీ తిందామన్నారు. ఆయన వద్దు రెస్టారెంట్ స్టైల్లో నేను ఇంట్లోనే గోబీ తయారు చేస్తాను రండి అని చెప్పి మా ఆయన అయితే ఇలా తయారు చేస్తున్నాడండి. చూడండి, క్యాబేజీ కట్ చేసి మైదా వేసినాడు, కార్న్ఫ్లవరు, సాల్ట్, కారం, గరం మసాలా, ఆయిల్, నిమ్మరసం అన్నీ వేసి. హాయ్ ఫ్రెండ్స్, మధ్యలో వచ్చి మీకు డిస్టర్బెన్స్ చేస్తున్నాను అనుకోవద్దండి. అలాగ మసాలాలన్నీ వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మనం మిక్స్ చేసుకోవాలండి. బాగా వాటర్ ఎక్కువ లేకున్నట్లు డ్రై లేకున్నట్లు మీడియంగా మిక్స్ చేసుకోవాలి. గోబీ మంచూరియా అయితే నేనే చేస్తున్నాను కాబట్టి మా ఆవిడ నేనే వాయిస్ ఓవర్ ఇవ్వమనింది కాబట్టి మీ ముందుకు ఇలా వచ్చి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనము ఉంటలుగా చేసుకునేటివి గోబీ మంచూరియాలు దాంట్లోన గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనము చక్కగా వేపుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు అలా వచ్చిన మంచూరియాని మొత్తం ఒక ప్లేట్లో తీసేసుకొని మనము ఒక ప్లేట్లో సేవ్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని దాంట్లోకి పచ్చిమిర్చి, మరి ఆనియను, మరి దానికి కావాల్సినవన్నీ చేసుకొని మిక్స్ చేసుకోవడం అండి. కొత్తిమీర అవన్నీ వేసుకొని బాగా మిక్స్. ఈ ప్యాకెట్ ఉంటే చాలండి మన గోబీ మంచూరియాకి కావాల్సిన సాసులు మంచూరియా అన్నీ మిక్స్ ఉంటాయి కాబట్టి ఇది వేసేసుకొని బాగా వాటర్లో ఉంటలుగా లేకుండా మిక్స్ చేసుకొని అందులోని మనం ఇంత డ్రై చేసుకున్న గోబీస్ అన్నీ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఎంచాక మిక్స్ చేసుకుంటే మనకి ఇదిగోనండి మా ఆవిడకి చెప్పిన మాట ప్రకారము రెస్టారెంట్ లెవెల్లో గోబీ మంచూరియా రెడీ. మీకు ఎలాగ అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.